హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సాయంత్రం పనులు అయితే మొదలు పెట్టేశాను. ఫస్ట్ అయితే కొద్దిగా సింకులు అయితే గిన్నెలు ఉన్నాయి, ఆ గిన్నెలు అయితే కడిగాను. తర్వాత అయితే పప్పు నానబోసానండి. ఆ పప్పు అయితే కడుగుతున్నాను. నానబెట్టడం ఒక వంతు, కడగడం ఒక వంతు అవుతుంది. టిఫిన్లు అంటేనే పని కదా, నిజం చెప్పాలంటే. నూకైతే మధ్యాహ్నం నానబెట్టలేదు, అందుకని ఇప్పుడైతే పొద్దుటే పెట్టలేదు కాబట్టి ఇప్పుడైతే నానబెట్టాను. పైనుంచి డబ్బాలన్నీ తీసుకోవాలి, మళ్ళీ సర్దుకోవాలి. సర్దుకుంటేనే కదండి నీట్గా ఉంటుంది. అందరు గ్రైండర్లో ముందు పప్పు వేసి ఆడతారు, మా గ్రైండర్లో అయితే నీళ్ళు వేసిన తర్వాత పప్పు ఆడాలి. అయినా సరే ఇవాళ అయితే గ్రైండర్ చాలా ఇసిపించింది. చూసారు ఎలా అయితే తిప్పుతున్నానో, దాన్ని తిప్పి 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 తిప్పితేనే కానీ ఎన్నిసార్లు తిప్పినా సరే తిరగట్లేదు. అది ఎలా అయితే పని అయింది. ఈ గ్రైండర్లో పప్పు వేసేసుకున్న తర్వాత పళ్ళన్నీ గుమ్మాలు తుడుచుకుని ఈ పనులు చేసుకునేటప్పటికి పప్పు అయితే ఒక వాయి అనేది నలుగుతుంది కదా. మాకు ఇంట్లో టీవీ ఉండటం వల్ల మా అబ్బాయి అయితే పడుకుని పక్కలన్నీ చెద్దా చేసేసాడు. అవన్నీ సర్దుకొని వస్తున్నాను. ఓ పక్క నుంచి తుడుస్తున్నాను, ఓ పక్క నుంచి ఏమో మా ఓడేమో కేకలేస్తున్నాడు. ఏం పిల్లలండి, సెలవులు అంటే ఇస్తున్నారు కానీ అసలు మనశ్శాంతి ఉంచట్లేదు ఇంటి దగ్గర. అల్లరే, ఎంత అల్లరి చేస్తున్నారంటే అంత అల్లరి చేస్తున్నాడు మా వాడైతే. లోపలేమో బెడ్షీట్ కదిపేసాడు, బయటేమో సోఫాదేమో చిందరవందర చేసేసాడు. మళ్ళీ అవన్నీ సర్దుకొని వస్తున్నాను నేనైతే. ఎన్ని పనులు చేసినా తనివి తీరదండి ఏంటో కానీ. సాయంత్రం పనులే కానీ, పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక పని ఉంటానే ఉండదు. కొనుక్కోవాలి కానీ, చెయ్యాలి కానీ. ఏంటంటే ఎక్కడ నీట్గా లేకపోతే అక్కడ చిరాకుగా అనిపిస్తుంది కదా. మళ్ళీ గ్యాస్ అనేది శుభ్రంగా తుడుచుకుంటున్నాను. గిన్నెలు తోమేసుకున్న తర్వాత మొత్తానికి మా గ్రైండర్ అయితే ఎలాగైతే ఇవాళ అయితే పిండి ఆడిపెట్టిందండి. నూకైతే కలిపేసుకుంటున్నాను. ఇందాక పప్పు అది కడిగింది కాబట్టి మళ్ళీ సింక్ అనేది క్లీన్ చేస్తున్నాను. సింక్ అనేది శుభ్రంగా చేసుకున్నా. మళ్ళీ గిన్నెలు ఆడేస్తాం, మళ్ళీ తోముకుంటాం, మళ్ళీ గిన్నెలు ఆడేస్తాం, మళ్ళీ తోముకుంటాం. యథావిధిగా బోల్డ్ పని అనేది ఉంటుంది. సాయంత్రం దీపాలలో అయ్యే టయానికి నేనైతే గడపల మీద నీళ్ళు వేసి ముగ్గు పెట్టుకుంటానండి. 6 అవుతున్నప్పటికల్లా లైట్లు వేసేసుకుని తూర్పు తలుపులు అయితే దీపాలకు తీసుకుంటాను. చేపలు కూడా మేత వేసేసాను. అంతే. నచ్చితే లైక్ చేయండి.